టాపిక్ వచ్చేసి మనము ఫస్ట్ నెట్వర్క్స్లో ఉన్న ఏవేవైతే మన దగ్గర మెటీరియల్స్ ఉంటాయో దాంట్లోని ఒక సబ్జెక్ట్ తీసుకోవాలి. నేను నెట్వర్క్స్ తీసుకున్నాను. దాంట్లోని మనకి ఎన్ని మెటీరియల్స్ అయితే ఉంటాయో దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ప్రాక్టీస్ చేయాలి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి పిఎస్యూస్లోని నెట్వర్క్ థియరీ. దాంట్లో నెట్వర్క్ థియరీలో మనకి ప్రాక్టీస్ సెట్ 1 ఇది బేసిక్ లెవెల్ మాత్రమే ఉంటుంది. దీంట్లో ఫస్ట్ మనకు ఉన్న బిట్స్ అన్ని ఫస్ట్ ఫినిష్ చేయాలి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయండి, దీంట్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇది దీనికి సంబంధించిన ఒక 2 ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు డేట్ వచ్చేసి 3/1/2026. The minimum number of equations required to analyze the circuit. దీంట్లో నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ b-n+1 ఇది ఫార్ములా. దీంట్లో బ్రాంచెస్ ఎన్ని 1 2 3 4 5 6 7 8 కదా, 8 బ్రాంచెస్. నోడ్స్ ఎన్ని వస్తున్నాయి? ఇదంతా కలిపి 1 2 3 4 5. సో 5 నోడ్స్ ప్లస్ 1 4 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఏ సిరీస్ resonant circuit has an inductive reactance of 1000 ohms, a capacitive reactance of 1000 ohms and a resistance of 0.1 ohms. If the resonant frequency is 10 megahertz, then the bandwidth of the circuit will be. మనకేం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? బ్యాండ్విడ్త్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. బ్యాండ్విడ్త్ అంటే దాని యొక్క ఫార్ములా రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ బై క్వాలిటీ ఫ్యాక్టర్. అవునా? మనకు క్వాలిటీ ఫ్యాక్టర్ ఏంది? ωL/R. వాట్ ఈజ్ ωL? XL బై R. ఇక్కడ ఇండక్టివ్ రియాక్టెన్స్ ఎంత ఇచ్చిండు? 1000 ohms. సో రెసిస్టెన్స్ ఎంత? 0.1. సో 10 × 10⁻³ మనకు బ్యాండ్ విడ్త్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఎంత? 10 MHz. సో ద క్వాలిటీ ఫ్యాక్టర్ వచ్చేసి 10 × 10⁻³. బ్యాండ్ విడ్త్ వచ్చేసి 1 kHz. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.